ది కింగ్. ఈ ఒక్క మాట వింటే మన కళ్ళ ముందు గంభీరమైన సింహం రూపం ప్రత్యక్షమవుతుంది. తలెత్తుకొని ధైర్యంగా టీవీగా నడిచే ఆ రూపాన్ని చూస్తే భూమిపై ఉన్న అన్ని జంతువుల కంటే అదే అత్యంత శక్తివంతమైన జీవి అనిపిస్తుంది. ప్రపంచంలోని అన్ని దేశాల్లోనూ ప్రతి సంస్కృతిలోనూ సింహాన్ని ది కింగ్ అని ఒప్పుకుంటారు. ధైర్యానికి, శక్తికి, లీడర్షిప్కి సింబల్గా చూస్తారు. ఎంతోమంది రాజుల సింహాసనాలపై సింహాల బొమ్మలు చూసాం. పలు దేశాల జాతీయ చిహ్నాల్లో సింహాన్ని ఉపయోగించడము చూసాం. దేవాలయాల ద్వారాల వద్ద సింహం విగ్రహాలను ఏర్పాటు చేయడం కూడా మనకు తెలుసు. ఇవన్నీ మనుషులు ఈ జంతువుపై ఏర్పరచుకున్న రెస్పెక్టుకు నిదర్శనాలు. మరి మనిషి ఊహల్లో అత్యున్నతంగా కనిపించే ఈ మహారాజు జీవితం ప్రకృతిలో నిజంగా అంత గొప్పగా, అంత సుఖంగా ఉంటుందా? అంత రాజసంగా ఉంటుందా? చాలామందికి తెలియని విషయం ఏంటంటే సింహం అసలు దట్టమైన అడవుల్లో జీవించే జంతువు కాదు. జంగిల్ కింగ్ అనే పేరు ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందినప్పటికీ నిజానికి సింహాల అసలు నివాసం విస్తారమైన గడ్డి మైదానాల్లో, గుహల్లో నివసిస్తాయి. అక్కడ ప్రతిరోజు వాటిది బతుకు పోరాటమే. ప్రతి గంట ఒక పరీక్షే, ప్రతి అడుగు అత్యంత ప్రమాదమే. ఈ కథలో అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఇంకా మొదలు కాలేదు. మనం సింహాన్ని రాజుగా చూస్తాం, కానీ ప్రకృతి మాత్రం దాన్ని ముందు ఒక తండ్రిగా, ఒక యోధుడిగా, ఒక రక్షకుడిగా పరీక్షిస్తుంది. అంతేకాదు, ఒకరోజు అదే సింహం తన సొంత కుటుంబాన్ని వదిలి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి కూడా వస్తుంది. మరింత ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఏ సింహాల గుంపు ఎటువైపు నుంచి వచ్చి దాడి చేస్తుందో తెలియదు. అవి గెలిచి రాజ్యాన్ని స్వాధీనం చేసుకుంటే ఓడిపోయిన మగ సింహాలను వెలగొడతాయి. అంతేకాదు, ఆ రాజ్యంలోని చిన్నపిల్లలను కూడా చంపేస్తాయి. ఇలాంటి సింహాల జీవన విధానాన్ని నిజంగా అర్థం చేసుకోవాలి అంటే ముందుగా సింహాల కుటుంబ వ్యవస్థను పూర్తిగా అర్థం చేసుకోవాలి. పులి, చిరుత, జాగ్వార్ వంటి జంతువులు తమ తమ ప్రాంతాల్లో ఒంటరిగానే తిరుగుతాయి. కానీ సింహాలు మాత్రం కుటుంబ వ్యవస్థలో జీవిస్తాయి. ఈ కుటుంబాన్ని శాస్త్రవేత్తలు ప్రైడ్ అని పిలుస్తారు. ఈ ఒక్క పదం వెనుకనే సింహాల జీవితం మొత్తం దాగి ఉంది. ఒక సాధారణ ప్రైడ్లో 5 నుంచి 12 వరకు ఆడసింహాలు ఉంటాయి. వాటితో పాటు వాటి పిల్లలు ఉంటాయి. మగ సింహాలు మాత్రం 2 లేదా 3 మాత్రమే ఉంటాయి. అంతకన్నా ఎక్కువ ఉండవు. ఈ ఆడసింహాలు చాలా వరకు ఒకే కుటుంబానికి చెందిన ఉంటాయి. ఒకే తల్లి పిల్లలు, అక్కా చెల్లెళ్ళు, కూతుళ్ళు, ఇలా రక్త సంబంధం ఉన్నవారే ఎక్కువగా ఉంటారు. అందుకే అవి ఒకదానితో ఒకటి సహాయం చేసుకుంటాయి. ఒక సింహం వేటకు వెళ్ళినప్పుడు మరో సింహం దాని పిల్లలను చూసుకుంటుంది. కొన్ని సందర్భాల్లో అయితే ఒక సింహం తన పిల్లలతో పాటు మరో సింహం పిల్లలకు కూడా పాలిస్తుంది. అడవిలోని ఇతర జీవుల మధ్య ఇలాంటి సహకారం చాలా అరుదుగా కనిపిస్తుంది. అయితే ఈ మొత్తం కుటుంబానికి నాయకత్వం వహించేది మాత్రం మగసింహం. చాలామందికి తెలిసింది ఆడసింహాలు వేటాడి తెస్తే మగసింహాలు తింటాయి, అవి తిన్న తర్వాతనే ఆడసింహాలు తింటాయని, ఆ తర్వాత మగసింహం రోజంతా పడుకొని విశ్రాంతి తీసుకుంటుందని అనుకుంటారు. ఇది నిజమే, కానీ దాని వెనక బలమైన కారణాలున్నాయి. మగసింహాల భుజాలపై అత్యంత ప్రమాదకరమైన బాధ్యత ఉంటుంది. తన కుటుంబాన్ని కాపాడటం, ప్రత్యర్థి మగసింహాలను ఎప్పటికప్పుడు ఎదుర్కోవడం, తన సామ్రాజ్యాన్ని శత్రువుల నుంచి రక్షించడం వంటి అతిపెద్ద బాధ్యతలను మగసింహమే చూస్తుంది. ఇందులో ఏ ఒక్క బాధ్యతలోనైనా అది విఫలమైతే అది కేవలం రాజ్యాన్ని మాత్రమే కాదు, చివరకు తన కుటుంబాన్ని కూడా కోల్పోతుంది. ఒక గుంపులో 2 లేదా 3 మగసింహాలు ఉంటాయని చెప్పుకున్నాం. ఉదాహరణకు 3 సింహాలు ఉన్నాయంటే అవి డ్యూటీని షేర్ చేసుకుంటాయి. అడవి మొత్తం కలిసే ఉంటుంది. మనుషులు వేసుకున్నట్టు కంచెలు ఉండవు. అయినప్పటికీ ఒక్కో సింహాల గుంపుకు ఒక్కో నిర్దిష్టమైన ప్రాంతం ఉంటుంది. ఇది తక్కువలో తక్కువ 20 చదరపు కిలోమీటర్ల నుంచి 400 చదరపు కిలోమీటర్ల వరకు ఉంటుంది. ఈ ప్రాంతం ఆ గుంపు సరిహద్దు. దీన్ని దాటి మరో కొత్త మగసింహం రావడానికి వీల్లేదు. ఇంత పెద్ద సరిహద్దును చుట్టూ తిరుగుతూ కాపలా కాయడం ఒక సింహం డ్యూటీ. రోజు మొత్తం అదే పనిలో ఉంటుంది. ఇక రెండో సింహం కుటుంబాన్ని కాపలా కాస్తూ ఉంటుంది. ఆడసింహాలు పిల్లల వెంట ఉండి అనుక్షణం పహారా కాస్తుంది. హైనాలు మొదలు పిల్లలను తినే ప్రమాదకర జంతువుల నుంచి రక్షించడం దీని విధి. ఇక మూడో సింహం నిన్నటి రోజున డ్యూటీ చేసి ఉంటుంది కాబట్టి ఇవాళ రెస్ట్ తీసుకుంటుంది. ఇలా షిఫ్ట్ రొటేట్ అవుతూ ఉంటుంది. అందుకే మగసింహాలు వేటకు వెళ్ళవు. చాలా తక్కువ సందర్భాల్లోనే వేటాడతాయి. ఈ వేటలో వాటికి గాయాలైతే, కాళ్ళు విరగడం వంటివి జరిగితే మొత్తం కుటుంబం, టెరిటరీ భవిష్యత్తే ప్రమాదంలో పడుతుంది. అందుకే ఆడసింహాలు ఆ బాధ్యత తీసుకుంటాయి. ఈ 2 బాధ్యతల్లో ఏది తక్కువ కాదు.
రెండు సమానంగా కీలకమైనవే. సరిహద్దులను ఎలా గుర్తిస్తాయి? మనుషులు దేశాలకు సరిహద్దులు గీసినట్టుగా సింహాలు కంచెలు గీసుకోలేవు. కానీ వాటి భౌగోళిక పరిధి మాత్రం చాలా స్పష్టంగా ఉంటుంది. ప్రతి ప్రైడ్కు కొన్ని చదరపు కిలోమీటర్ల నుంచి వందల చదరపు కిలోమీటర్ల వరకు విస్తరించిన ఒక ప్రాంతం ఉంటుంది. ఆ ప్రాంతంలో ఉన్న నీటి వనరులు, వేట జంతువులు, విశ్రాంతి ప్రదేశాలు అన్నీ వాటి జీవనాధారం. అందుకే మరో మగసింహం ఆ ప్రాంతంలోకి అడుగు పెడితే అది కేవలం ఒక అతిథి కాదు, ప్రత్యక్ష శత్రువు. అందుకే ఒక మగసింహం సరిహద్దుల వెంట గస్తీ కాస్తుందని ఇందాక చెప్పుకున్నాం. ఇది బార్డర్ వెంట తిరుగుతూ అక్కడక్కడ మూత్రం పోస్తుంది, చెట్లకు తన తలను, శరీరాన్ని రుద్దుతుంది. ఇలా చేయడం వల్ల దీని వెంట్రుకలు అక్కడ చిక్కుకుపోతాయి. ఇంకా తన గోర్లతో చెట్ల బెరల్లోను గీకుతుంది. ఇవన్నీ కొత్త సింహాలకు హెచ్చరిక సంకేతాలు. ఇది నా రాజ్యం, అనుమతి లేకుండా లోపలికి వస్తే యుద్ధం తప్పదు అని హెచ్చరించడమే. ఇలా మగసింహాలు తన సామ్రాజ్యాన్ని, కుటుంబాన్ని అనుక్షణం కంటికి రెప్పలా కాపాడుతుంటాయి. ఇలా కాలం సాగుతూ ఉంటుంది. ఆ కాలంతో పాటే మార్పు కూడా జరుగుతూ వస్తుంది. తన సామ్రాజ్యంలోని పిల్లలు పెరిగి పెద్ద అవుతూ ఉంటాయి. ఆడపిల్లలకు ఇదేమి సమస్య కాదు, కానీ మగ పిల్లలకు చాలా విషాదకరమైన సమయం. సింహం పిల్లలకు 9 నెలలు దాటాయంటే టీనేజ్లకు వచ్చినట్టే, 2 ఏళ్ల వయసుకు వచ్చాయంటే యువకులైపోయినట్టే. ఇక్కడే ప్రకృతి ఆశ్చర్యకరమైన రాత రాసింది. యుక్త వయసులోని సింహాలకు ఆడతోడు కావాలి, కానీ తమ కుటుంబంలో ఉండే ఆడ సింహాలన్నీ చెల్లెలు వరసే అవుతాయి. అందుకే వయసు వచ్చిన ఆ మగ సింహాలను ఆ గుంపు పెద్ద అయినటువంటి మగసింహం వెలేస్తుంది. అంటే స్వయంగా తండ్రే వాటిని బయటకు తరిమేస్తాడు. ఆ గుంపు నుంచే కాదు, మొత్తం ఆ టెరిటరీ నుంచే వెళ్ళిపోవాలి. అలా అక్కడితో ఆ యువ సింహానికి కుటుంబంతో రుణం తీరిపోతుంది. వినడానికి బాధగా అనిపించినప్పటికీ అదే ప్రకృతి ధర్మం. ఆ రోజు నుంచి ఆ యువ మగసింహాల జీవితం పూర్తిగా మారిపోతుంది. నిన్నటి వరకు తల్లి వేటాడి తెచ్చిన ఆహారం తిన్న ఆ పిల్లలు ఇప్పుడు ఆకలితో మైళ్ళ కొద్దీ తిరగాలి, నీటి కోసం వెతకాలి, సొంతంగా చిన్న చిన్న వేటలను పట్టుకొని తింటూ ముందుకు సాగాలి. హైనాల వంటి శత్రువుల దాడులు తప్పించుకోవాలి, లేకపోతే అవి చంపి తినేస్తాయి. ఇలా జీవితానికి శత్రువులకు ఎదురు నిలిచి బతుకుతూ ముందుకెళ్లాల్సి ఉంటుంది. ఇక్కడే భవిష్యత్తు కీలక మలుపు తీసుకుంటుంది. గుంపు ఏ నుంచి ఒక యువసింహం బయటకు వచ్చేసింది కదా, ఇదే విధంగా గుంపు బి నుంచి, గుంపు సి నుంచి కూడా యువసింహాలు వెలివేయబడతాయి. ఇలా బయటకు వచ్చినవి తమ ప్రయాణంలో కలుసుకుంటాయి. ఇప్పుడు వీటికి ఆహారం మాత్రమే కాదు, ఆడ తోడు కావాలి, ఒక సామ్రాజ్యం కూడా కావాలి. వేటను కాస్త లేట్ అయినా ఎక్కడో అక్కడ సంపాదించుకోవచ్చు, కానీ మిగిలిన 2 మాత్రం ఒక మహారాజు సంరక్షణలో ఉంటాయి. వాటిని దక్కించుకోవాలంటే వార్ డిక్లేర్ చేయాల్సిందే. అప్పుడే తమకంటూ సొంత రాజ్యం వస్తుంది. రాజ్యం లేకపోతే కుటుంబం ఉండదు, కుటుంబం లేకపోతే సంతానం ఉండదు, సంతానం లేకపోతే వాటి వంశం అక్కడితో ముగిసిపోతుంది. ప్రకృతి దృష్టిలో అది ఓటమి. అందుకే ఒకరోజు అవి జీవితంలోనే అత్యంత ప్రమాదకరమైన నిర్ణయం తీసుకుంటాయి. ఒక రాజ్యాన్ని టార్గెట్ చేసి ఆ రాజ్యంలో చక్రవర్తిగా ఉన్న ఇంకో మగసింహాన్ని ఓడించడానికి రెడీ అవుతాయి. అలా 3-4 సింహాలు కలిసి ఒక జట్టుగా ఏర్పడతాయి. శాస్త్రవేత్తలు దీన్నే కోయలిషన్ అని పిలుస్తారు. ప్రకృతి సృష్టించిన అత్యంత సమర్థవంతమైన యుద్ధ వ్యూహాల్లో ఇదొకటి. ఎందుకంటే ఒంటరి సింహం ఎంత బలంగా ఉన్నా ఒక అనుభవజ్ఞుడైన రాజును ఓడించడం చాలా కష్టం. కానీ 3 లేదా 4 కలిసి దాడి చేస్తే పరిస్థితి పూర్తిగా మారిపోతుంది. అలా 3-4 సింహాలు ఒక జట్టుగా ఏర్పడి ఏదో ఒక గుంపుపై దాడి చేయడానికి సిద్ధమవుతాయి. ఈ నిర్ణయం తీసుకున్న తర్వాత అవి తొందరపడవు. చాలా వారాలు, కొన్నిసార్లు నెలల తరబడి ఆ రాజ్యాన్ని గమనిస్తాయి. రాజు వయసు ఎంత, అతనితో పాటు ఇంకెన్ని మగసింహాలు ఉన్నాయి, వేటకు ఎప్పుడు వెళ్తాయి, గస్తీ ఎప్పుడు మారుతుంది, పిల్లలు ఎంత చిన్నవారు, ఇలా ప్రతి విషయాన్ని నిశితంగా పరిశీలిస్తాయి. యుద్ధానికి ముందు మనుషులు గూఢచారులను పంపినట్టే ప్రకృతి కూడా ఈ యువ సింహాలకు ఓర్పు అనే ఆయుధాన్ని ఇచ్చింది. అలా వన్ ఫైన్ డే రాజ్యం మీద దాడి చేయడానికి ఇవి ముహూర్తం ఫిక్స్ చేసుకుంటాయి. ఒక సాయంత్రం సూర్యుడు ఎప్పటిలాగానే అస్తమించబోతుంటాడు. ప్రైడ్ మొత్తం ప్రశాంతంగా ఉంటుంది. పిల్లలు ఆడుకుంటూ ఉంటాయి. ఆడసింహాలు విశ్రాంతి తీసుకుంటూ ఉంటాయి. మగ సింహాల్లో ఒకటి టెరిటరీ సరిహద్దుల్లో నడుస్తూ గస్తీ కాస్తూ ఉంటుంది. అదే సమయంలో గాలి దిశ ఒక్కసారిగా మారుతుంది. ఆ గాలితో పాటే ఒక కొత్త వాసన దాని ముక్కుకు తగులుతుంది. అది జీబ్రా వాసన కాదు, హైనా వాసన కాదు,
మరో మొగ సింహం వాసన. రాజు మనసు అలర్ట్ అయిపోద్ది. ఒక్కసారిగా ఆగిపోతాడు. తల పైకెత్తి మరోసారి గాలి పీలుస్తాడు. సందేహమే లేదు, శత్రువు సరిహద్దు దాటేశాడని అర్థమైపోతుంది. కొన్ని క్షణాల్లోనే ఆకాశాన్ని చీల్చేసే మెరుపు శబ్దంలాగా ఒక భారీ గర్జన వినిపిస్తుంది. అది కేవలం శబ్దం కాదు, యుద్ధ ప్రకటన. ఆ గర్జన గస్తీ కాస్తున్న సింహానికి మాత్రమే కాదు, ఎక్కడో దూరంగా ఉన్న సింహాల గుంపుకు కూడా వినపడుతుంది. కారణం, సింహం గర్జిస్తే అది కనీసం 8 నుంచి 10 కిలోమీటర్ల వరకు వినిపిస్తుంది. ఆ గర్జన వినిపించడంతో రాజ్యంలోని ప్రశాంతత ఒక్కసారిగా మాయమైపోతుంది. అప్పటి వరకు ఒకదానితో ఒకటి ఆడుకున్న పిల్లలు కూడా ఆ శబ్దానికి ఉలిక్కి పడతాయి. నిద్రిస్తున్న మగసింహం దిగ్గున లేచి కూర్చుంటుంది. విశ్రాంతి తీసుకుంటున్న ఆడసింహాలు ఒక్కసారిగా తలలు పైకెత్తి చుట్టూ గమనించడం ప్రారంభిస్తాయి. కానీ ఆ గర్జన అర్థమేంటో, ఆ రాత్రికి ఏం జరగబోతుందో తెలిసింది అక్కడున్న రాజుకు మాత్రమే. ఎందుకంటే తన జీవితంలో ఈ శబ్దాన్ని అతను ఎన్నోసార్లు విన్నాడు. అంతేకాదు, కొన్నేళ్ల క్రితం ఇదే టెరిటరీ ముందు నిలబడి మరో రాజును సవాల్ చేస్తూ గర్జించాడు. ఆ రోజు తాను దండయాత్రకు వచ్చిన యువ యోధుడు, ఈరోజు తన రాజ్యాన్ని కాపాడుకోవాల్సిన మహారాజు. ప్రకృతి చక్రం పూర్తిగా తిరిగిపోయింది. ఆడసింహాలు వెంటనే ప్రమాదాన్ని గుర్తిస్తాయి. వాటికి యుద్ధం అంటే భయం కాదు, కానీ యుద్ధం తర్వాత ఏం జరుగుతుందో బాగా తెలుసు. అందుకే వాటి మొదటి ఆలోచన పిల్లలను రక్షించడం. చిన్న పిల్లలను వెంటనే గడ్డి ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లోకి తీసుకెళ్తాయి. కొన్నిసార్లు పొదల మధ్య దాచిపెడతాయి. మరికొన్నిసార్లు రాళ్ల గుహల్లో నక్కి ఉంచుతాయి. అక్కడ ఏం జరుగుతుందో పిల్లలకు మాత్రం అర్థం కాదు. ఈ గండం గడవకపోతే జీవితం మొత్తం మారిపోతుంది. అదే జరిగితే ఇక ఈ రోజుల ఎన్నటికీ ఉండదు. మహారాజు సర్వ సైన్యాధ్యక్షుడిగా మారిపోయి యుద్ధానికి సంసిద్ధమవుతాడు. ఇక్కడ పరిస్థితి ఇలా ఉంటే అక్కడ సరిహద్దులో పరిస్థితి మరింత ప్రమాదకరంగా మారిపోతుంది. కాపలా కాస్తున్న సింహం వస్తున్న వాసన ద్వారా శత్రువులు ఎంత దగ్గరగా వచ్చారో, ఎంతమంది ఉన్నారో అంచనా వేస్తూ వాటికి ఎదురెళ్తుంది. దాని అడుగుల్లో ఆత్మవిశ్వాసం కనిపించిన మనసులో మాత్రం లెక్కలు మొదలవుతాయి. యుద్ధం జరిగితే ఏమవుతుంది, కుటుంబం, పిల్లలు అంటూ కళ్ళ ముందే అన్నీ తిరుగుతుంటాయి. కాసేపటికే అల్లంత దూరాన శత్రువులు కనిపిస్తారు. అవి ఉడుకు రక్తంతో ఉరకలేస్తున్న యువసింహాలు. అంతేకాదు, అవి ఆకలి కోసం రాలేదు, ఏకంగా సామ్రాజ్యంపైనే దండయాత్రకొచ్చాయి. వాటిలో ఒకటి ముందుకొచ్చి గర్జిస్తుంది. ఆ గర్జనలో ఒక సందేశం ఉంది. నీ సమయం ముగిసింది, ఈ రాజ్యం ఇప్పుడు మాది. సింహాల ప్రపంచంలో ఇలాంటి సందేశాలు గర్జనల ద్వారానే వెళ్తాయి. ప్రస్తుత రాజు కూడా వెనక్కి తగ్గడు. తన శరీరాన్ని నిటారుగా ఉంచి మరింత బలంగా గర్జిస్తాడు. ఆ గర్జనలో మరో సందేశం ఉంటుంది. నేను ఇంకా బతికే ఉన్నాను, ఈ నేలపై అడుగు పెట్టాలంటే ముందుగా నన్ను దాటాలి అని. కొన్ని నిమిషాల పాటు రెండు వైపులా ఎవ్వరు కదలరు. ఈ నిశ్శబ్దం చాలా విలువైనది. ఆ సమయంలో ఎవరు కాస్త బెనికినా, బెదిరినట్టు కనిపించినా ఆ రోజు వారి కథ ముగిసినట్టే. వెంటనే వీడి పని అయిపోయిందిరా అంటూ ప్రత్యర్థులు దాడి చేస్తారు. అందుకే మాటలతోనే బెదరగొట్టే ప్రయత్నం చేస్తాయి. యుద్ధం అంటే మాటలు కాదు. గాయపడితే వేటాడలేవు, వేటాడలేకపోతే బతకలేవు. అందుకే కొన్నిసార్లు కేవలం గర్జనలతోనే ఒకరినొకరు వెనక్కి పంపే ప్రయత్నం చేస్తాయి. కానీ డూ ఆర్ డై అనుకునే రోజు తప్పకొస్తుంది. ఆ రోజు కథ వేరే. యువ సింహాలు వెనక్కి వెళ్ళే స్థితిలో ఉండవు. ఇవాళ గెలవకపోతే రేపు ఆకలితో చనిపోయే అవకాశం ఉంటుంది. అందుకే అంతిమంగా యుద్ధాన్ని ఎంచుకుంటాయి. ఒక్కసారిగా ముందు నిలబడ్డ యువసింహం మెరుపు వేగంతో రాజు మీదకు దూకుతుంది. వెంటనే మిగతావి కూడా దాడిలో చేరతాయి. కొన్ని క్షణాల్లోనే దుమ్ము ఆకాశాన్ని కప్పేస్తుంది. బయట నిలబడి చూస్తున్న వారికి అక్కడ ఎన్ని సింహాలు పోరాడుతున్నాయో కూడా కనిపించదు. వినిపించేది మాత్రం గర్జనలు, పళ్ళు ఢీకొట్టుకునే శబ్దం, గోర్లు శరీరాన్ని చీల్చే శబ్దం. ఇది వేట కాదు, ఇది జీవితం కోసం జరుగుతున్న సమరం. ప్రస్తుత రాజు తన అనుభవాన్ని మొత్తం ఉపయోగిస్తాడు. ఒక యువసింహాన్ని పంజాతో దూరంగా విసిరేస్తాడు. మరో దాని మెడను గట్టిగా పట్టుకుంటాడు. కానీ ఒక్క రాజు నలుగురితో ఎంతసేపు పోరాడగలడు? ఒకటి ఎదురుగా దాడి చేస్తుంటే మరొకటి వెనక నుంచి వస్తుంది, ఇంకొకటి పక్క నుంచి. ఈ పోరాటం కొన్ని నిమిషాల్లో ముగిసిపోవచ్చు, కొన్నిసార్లు గంటల తరబడి సాగొచ్చు. మరికొన్ని సందర్భాల్లో 2 రోజుల పాటు కూడా ఒకదాన్ని ఒకటి వెంబడిస్తూ పోరాడిన సంఘటనను పరిశోధకులు రికార్డ్ చేశారు. గెలిచే వరకు లేదా పూర్తిగా ఓడిపోయే వరకు ఈ యుద్ధానికి ముగింపు ఉండదు. చివరకు వయసు తన ప్రభావాన్ని చూపిస్తుంది. ప్రస్తుత రాజు శ్వాస వేగంగా మారుతుంది. శరీరంపై లోతైన గాయాలు కనిపిస్తాయి. ఒక్క క్షణం అతను వెనక్కి తిరిగి చూస్తాడు. దూరంగా తన రాజ్యం కనిపిస్తుంది. అక్కడ తన పిల్లలున్నారు. తనతో ఎన్నో సంవత్సరాలు గడిపిన ఆడసింహాలున్నాయి. బాధ్యత, బరువు, గుండె లోతుల్లో బాధ. ఇలాంటి సమయంలో ఒక కఠిన నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది. ఇక్కడే చనిపోవాలా
లేక బతికి వెనక్కి వెళ్ళిపోవాలా? తాను బలహీనమయ్యానని అర్థమైన సమయంలో చాలా మగసింహాలు రెండో మార్గాన్ని ఎంచుకుంటాయి. ఎందుకంటే బతికి ఉంటే ఇంకో అవకాశం ఉండొచ్చు, చనిపోతే కథ ఇక్కడితోనే ముగిసిపోతుంది. అంతే, రాజు నెమ్మదిగా వెనక్కి తగ్గడం ప్రారంభిస్తాడు. యువ సింహాలు అతన్ని కొంత దూరం వరకు వెంబడిస్తాయి, ఆ తర్వాత ఆగిపోతాయి. వాటికి అతన్ని చంపడం లక్ష్యం కాదు, రాజ్యాన్ని స్వాధీనం చేసుకోవడమే అంతిమ లక్ష్యం. ప్రస్తుతం రాజు చివరిసారి వెనక్కి తిరిగి తన ప్రైడ్ వైపు చూస్తాడు. బహుశా తన పిల్లలను చివరిసారి చూస్తున్న క్షణం అదే కావచ్చు. ఆ తర్వాత అతను నెమ్మదిగా గడ్డి మైదానంలో అదృశ్యమైపోతాడు. అక్కడితో ఒక రాజు పాలన ముగుస్తుంది. అవును, యుద్ధంలో రాజు వెనక్కి తగ్గాడంటే ఓటమిని అంగీకరించాడని అర్థం. అలా చేయకపోతే మళ్ళీ అవి దాడికొస్తాయి. ఈసారి మరణమే శరణ్యం. రెండో అవకాశాన్ని వెతుక్కుంటూ రాజు వెళ్ళిపోతాడు. రాజు వెళ్ళిపోయినప్పటికీ ఆ యుద్ధపు విషాద ఘట్టం ఇంకా ముగియదు. కొత్త రాజులు వెంటనే తమ విజయాన్ని ప్రకటించరు. ముందుగా ప్రైడ్లో ఉన్న చిన్న సింహపు పిల్లలను వెతకడం ప్రారంభిస్తాయి. ఇక్కడే ప్రకృతి ప్రపంచంలో అత్యంత వివాదాస్పదమైన, అత్యంత క్రూరంగా కనిపించే ప్రవర్తన ప్రారంభమవుతుంది. చిన్నపిల్లలను చంపడానికి కొత్త రాజులు చూస్తున్నారు. వాటిని చంపేసిన తర్వాతనే తమ రాజ్యాన్ని ప్రకటిస్తారు. సింహాల ప్రపంచంలో అత్యంత బాధాకరమైన దృశ్యాల్లో ఇదొకటి. అయితే కొత్త సింహాలు పిల్లలను చంపడం వెనక ఎలాంటి ద్వేషం ఉండదు, ప్రతీకారం కూడా ఉండదు. ఉన్నది ఒకటే, పరిణామ సిద్ధాంతం. మనం ఒక విషయం గుర్తుంచుకోవాలి. ఒక మగసింహం సగటున 10 నుంచి 14 ఏళ్ళు మాత్రమే బతుకుతుంది. ఇంత తక్కువ సమయంలో ఒక సామ్రాజ్యానికి రాజుగా ఉండే కాలం ఇంకా ఎంత తక్కువ ఉంటుందో ఒకసారి ఆలోచించండి. చాలా సందర్భాల్లో సింహాలు 2 నుంచి 4 సంవత్సరాలు మాత్రమే రాజుగా ఉండగలవు. ఆ కొద్ది కాలంలోనే తన జన్యువులను తదుపరి తరానికి అందించాలి. అదే దాని విజయం. ఈ పనికి పిల్లలు అడ్డుగా ఉంటాయి. ఇక్కడ కొత్త రాజుకు 2 సమస్యలు ఉంటాయి. ఆ గుంపులో అప్పటికే చిన్నపిల్లలు ఉంటే ఆడసింహాలు వాటిని పెంచడంలో నిమగ్నమై ఉంటాయి. అవి పాలిస్తున్నంత వరకు మళ్ళీ గర్భం దాల్చవు, అంటే కొత్త రాజును దగ్గరికి రానివ్వవు. దీన్ని జీవశాస్త్రంలో లాక్టేషనల్ ఎమనోరియా అంటారు. అంటే పిల్లలకు పాలిస్తున్నంత కాలం ఆడ జంతువుల శరీరం మరో గర్భధారణకు సిద్ధం కాదు. ఇది మొదటి కారణం. ఇక రెండోది, వారు తన పిల్లలు కాదు. అప్పటికే ఆ పిల్లలు ఏడాది వయసు ఉంటే మరో ఏడాది పాటు అవి బతికితే యుక్త వయసులోకి వచ్చేస్తాయి. కోయిలేషన్ ప్రక్రియలో అవి తనపైనే వార్ ప్రకటించి గద్దె దింపే అవకాశం కూడా ఉంటుంది. అదే జరిగితే తన సంతానం లేకుండానే తన పాలన ముగిసిపోవచ్చు. ఈ 2 కారణాల వల్లనే కొత్త రాజులు అప్పటికే ఉన్న పిల్లలను టార్గెట్ చేస్తాయి. అప్పటికే తన రాజు వెళ్ళిపోయిన బాధలో ఆడసింహం ఉంటుంది. ఒక చిన్న సింహపు పిల్ల తన తల్లి పక్కన ఆడుకుంటూ ఉంటుంది. కొత్త మగసింహాలు నెమ్మదిగా దగ్గరకు వస్తాయి. తల్లికి పరిస్థితి వెంటనే అర్థమైపోతుంది. ఆమె ఒక్కసారిగా పిల్ల ముందుకొచ్చి నిలబడుతుంది. గట్టిగా గర్జిస్తుంది, వెనక్కి తగ్గమని హెచ్చరిస్తుంది. కొన్నిసార్లు ఒంటరిగా కొత్త మగసింహంపై దాడి కూడా చేస్తుంది. ఈ దృశ్యం చూస్తే ఒక విషయం స్పష్టంగా అర్థమవుతుంది, తల్లి ప్రేమ ఎక్కడైనా ఒకటే అని. కానీ ఒక ఆడసింహం 3-4 బలమైన మగసింహాలను ఎంతసేపు అడ్డుకోగలదు? చాలా సందర్భాల్లో ఆమె ఓడిపోతుంది. పరిశోధకులు ఎన్నోసార్లు గమనించిన విషయం ఏంటంటే, కొన్ని తల్లులు తమ పిల్లలను రక్షించే ప్రయత్నంలో తీవ్రంగా గాయపడతాయి కూడా. చివరకు మగసింహాలు పిల్లలను చంపేస్తాయి. అయితే ప్రతి కథ విషాదంతోనే ముగియదు. కొన్ని తెలివైన ఆడసింహాలు యుద్ధం ప్రారంభమైన వెంటనే తమ పిల్లలను ప్రైడ్కు చాలా దూరంగా తీసుకెళ్తాయి. కొన్ని రోజులు, కొన్నిసార్లు వారాల పాటు దాచిపెడతాయి. కొత్త రాజులు వాటిని గుర్తించకుండా ఉండగలిగితే ఆ పిల్లలు బతికే అవకాశం ఉంటుంది. మరికొన్ని సందర్భాల్లో పిల్లల వయసు ఎక్కువగా ఉంటే అవి పరిగెత్తి తప్పించుకుంటాయి. చెట్ల మధ్య, రాళ్ల గుహల్లో, గడ్డి మైదానాల్లో దాక్కుంటాయి. అంటే ప్రతి సింహ చనిపోదు. అలా పిల్లలు లేకపోతే ఆడసింహం చాలా తక్కువ సమయంలో మళ్ళీ ఈ స్ట్రెస్లోకి వచ్చేస్తుంది. కొద్ది వారాల్లోనే అది మళ్ళీ గర్భం దాల్చడానికి సిద్ధమవుతుంది. ఆ విధంగా కొత్త రాజు తన సంతానాన్ని త్వరగా ప్రారంభించగలడు. శాస్త్రవేత్తలు ఈ ప్రవర్తనను ఇన్ఫాంటిసైడ్గా వర్గీకరించారు. ఇది కోపంతో చేసే హత్య కాదు, పరిణామ క్రమంలో సహజంగా జరిగే చర్య అని చెప్పారు. మరి ఆడసింహాలు కొత్త వాటిని ఎలా అంగీకరిస్తాయి అంటే పిల్లల కోసం, కుటుంబం కోసం. దాంతోపాటు బలహీనమవడం ప్రకృతి ధర్మం మరో కారణం. ఇక్కడ రోజులు ఇలా గడిచిపోతుంటాయి. మరి అజ్ఞాతంలోకి వెళ్ళిన పాతరాజు ఏమయ్యాడు? తన కుటుంబాన్ని కోల్పోయిన తర్వాత అతను ఎక్కడుంటున్నాడు, ఎక్కడికి వెళ్ళాడు, ఏం చేస్తున్నాడు? ఒకప్పుడు తన గర్జనతో మొత్తం టెరిటరీని వణికించిన రాజు ఈరోజు ఒంటరిగా నడుస్తున్నాడు. వెనక్కి తిరిగి చూసినా ఇక అక్కడ తన కుటుంబం లేదు, తన పిల్లలు లేరు. తనతో కలిసి ఎన్నో సంవత్సరాలు గడిపిన ఆడసింహాలు కూడా లేవు. కేవలం జ్ఞాపకాలు మాత్రమే ఉన్నాయి. మనుషుల ప్రపంచంలో రాజు ఓడిపోతే ఇంకో రాజ్యంలో ఆశ్రయం పొందొచ్చు. చరిత్రలో ఇలాంటి ఉదాహరణలు ఎన్నో ఉన్నాయి.
కానీ ప్రకృతి ప్రపంచంలో అలాంటి సౌకర్యం లేదు. సింహాలు తమ రాజ్యంలోకి మరో మగ సింహాన్ని రానియవు. అలా మగ సింహానికి రాజ్యం లేకపోతే దాదాపు జీవితం కూడా లేనట్టే. ఎందుకంటే ఒంటరి మగసింహం జీవితం అత్యంత కఠినంగా ఉంటుంది. అప్పటి వరకు ప్రైడ్లో ఉన్నప్పుడు దానికి ఒక కుటుంబం ఉండేది. 6 సింహాలు వేటాడి తెచ్చిన ఆహారంలో దానికి వాటా కూడా ఉండేది. గాయపడితే కొంతకాలం విశ్రాంతి తీసుకునే అవకాశం కూడా ఉండేది. రాత్రివేళ గస్తీ కూడా భాగస్వామ్యంగా ఉండేది. కానీ ఇప్పుడు అన్నీ మారిపోయాయి. ఇక నుంచి ప్రతి వేట, ప్రతి ఆహారం, ప్రతి అడుగు, ప్రతి రాత్రి అన్నింటికీ ఆ ఒక్కదాందే బాధ్యత. ఇవన్నీ వయసు పెరిగిన శరీరంతో, గాయాల పాలైన దేహంతో చేసుకోవాల్సి ఉంటుంది. యువసింహం గంటకు 80 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లగలదు. కానీ సంవత్సరాల తరబడి పోరాటాలు చేసిన వృద్ధరాజు శరీరం అంత వేగంగా స్పందించదు. పాత గాయాలు ఇంకా నొప్పి పెడుతూనే ఉంటాయి. ఒక చెవి చిట్లిపోయి ఉండొచ్చు, ఒక కన్ను చూపు తగ్గి ఉండొచ్చు, భుజంపై లోతైన గాయాలు సలుపుతూ ఉండొచ్చు. ప్రతి మచ్చ వెనక ఒక యుద్ధం ఉంటుంది. ప్రతి గాయం వెనక ఒక కథ ఉంటుంది. కానీ ప్రకృతికి ఆ కథలతో పని లేదు. బతికితేనే నీ కథ కొనసాగుతుంది అని నిర్దాక్షిణ్యంగా చెబుతుంది. అందుకే ఓడిపోయిన రాజు ఇప్పుడు చిన్న చిన్న వేటలతోనే సరిపెట్టుకోవాలి. కొన్నిసార్లు చనిపోయిన జంతువుల మృతదేహాలు కూడా తినాల్సి వస్తుంది. ఆరోగ్యం సరిగా లేకపోతే ఒకప్పుడు తన ముందు వణికిపోయిన హైనాలే ఇప్పుడు అవకాశం దొరికితే అతన్ని చుట్టుముట్టడానికి ప్రయత్నిస్తాయి. చివరి దశలో దిక్కులేని పరిస్థితుల్లో ప్రాణాలు కోల్పోవాల్సిందే. అయితే ప్రతి ఓడిపోయిన రాజు కథ విషాదంతోనే ముగియదు. తనలాగే రాజ్యం కోల్పోయిన ఇతర మగసింహాలతో కలుస్తాయి. అచ్చం యువసింహాలు కలిసి జట్టుగా ఏర్పడినట్టుగానే. ఈ ఆప్షన్ ఉంది కాబట్టే చాలా మగసింహాలు జీవితంలో రెండో అవకాశం కోసం ఎదురు చూస్తాయి. మళ్ళీ శక్తిని కూడా పెట్టుకుంటాయి. మళ్ళీ సరైన ప్రైడ్ కోసం వెతుకుతాయి. మళ్ళీ ఒక రోజు గర్జిస్తూ మరో రాజ్యంపై దాడి చేస్తాయి. ఇదంతా ఒక సైకిల్. ప్రతి మగసింహము ఈ చక్రంలో చిక్కుకోవాల్సిందే. దాన్ని ఛేదించుకుంటూ ముందుకు సాగిపోవాల్సిందే. లయన్ అడవిలో అతిపెద్ద జంతువు కాదు. అతి వేగంగా పరిగెత్తే జంతువు కూడా కాదు. అత్యంత బలమైన జంతువు కూడా కాదు. ఒక ఏనుగు ముందు సింహం చాలా చిన్నదే. ఒక ఖడ్గ మృగం ముందు సింహం వెనక్కి తగ్గాల్సిందే. ఒక హిప్పోతో నేరుగా పోరాడటం కూడా ప్రమాదమే. ఒక చిరుత కంటే వేగంగా పరిగెత్తలేదు. ఒక మొసలి కంటే బలమైన పట్టు కూడా లేదు. అయినా ప్రపంచమంతా ఎందుకు సింహాన్ని రాజుగా గుర్తించిందో, ఎందుకు కిరీటం పెట్టిందో ఈ పాటికే మీకు అర్థమై ఉండాలి. రాజ్యం దక్కించుకోవడానికి యుద్ధం చేయడం మనకు తెలుసు. రాజ్యాన్ని కాపాడుకోవడానికి సమరం చేయడం కూడా మనకు తెలుసు. కానీ పుట్టిన దగ్గర నుంచే ప్రాణాలు కాపాడుకోవాల్సిన పరిస్థితి సింహానిది. యువకుడు కాగానే సొంత వారిని వదిలి వెళ్లాల్సిన దారుణ పరిస్థితి సింహానిది. కొత్తగా జట్టు ఏర్పాటు చేసుకొని మరో రాజ్యంపై దండెత్తాల్సిన అనివార్య పరిస్థితి సింహానిది. పోనీ గెలిచిన తర్వాత ఆ రాజ్యం శాశ్వతమా అంటే రాజ్యమే కాదు, ప్రాణానికి కూడా గ్యారంటీ ఉండదు. ప్రతి క్షణం ఇదే ప్రమాదకర పరిస్థితులను ఎదుర్కొంటూ తన రాజ్యాన్ని, పిల్లలను కాపాడుకుంటూ ముందుకు సాగాల్సి ఉంటుంది. అందుకే లయన్ ఈజ్ ది ఓన్లీ కింగ్. సింహం ఎప్పటికీ రారాజే. ఇది ఇవాళ వీడియో. మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. మీ విలువైన కామెంట్తో మాకు బూస్ట్ ఇవ్వండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సెలవు.